గుమ్మడిదల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో భాగంగా పోటీ అభ్యర్థుల నామినేషన్లో భాగంగా శుక్రవారం రోజు చివరి రోజు కావడంతో గుమ్మడిదల మున్సిపాలిటీలోని బీఆర్ఎస్ పార్టీ నియమించిన అభ్యర్థులు నామినేషన్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్నికల కోఆర్డినేటర్ మాణిక్యం, మాజీ రాష్ట్ర చైర్మన్ శ్రీనివాసరావు, ఆదర్శ్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలు పాల్గొని దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికలు ప్రతిష్టాత్మకమైన ఎన్నికలని, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో ప్రజలను మోసం చేస్తుందని, రానున్న మున్సిపల్ ఎన్నికలు ప్రభుత్వానికి బుద్ధి చెప్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ 26 నెలల్లో చేసింది శూన్యం, చెప్పిందేమో ఎక్కువ. ఈ 26 నెలల్లో ఏం చేసిందంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అని చెప్పుకోవాలి. డైవర్ట్ పాలిటిక్స్, ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి నోటీసుల పేరిట కాలయాపన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవినీతికి, తెలంగాణ ఆత్మగౌరవానికి జరుగుతున్నటువంటి పోరాటం ఈ మున్సిపల్ ఎన్నికలు. 26 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా అరెస్టుల పేరుట, అక్రమ నిర్బంధాల పేరుట, సిట్ నోటీసుల పేరుట తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా డైవర్ట్ చేయడానికి 420 హామీలను పక్కన పెట్టి, 13 డిక్లరేషన్లు పక్కన పెట్టి, 6 గ్యారంటీలను పక్కన పెట్టి, ఆ ప్రజలు ఎక్కడ నిలదీస్తారేమనేసి బీఆర్ఎస్ నాయకులను, కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తెచ్చినటువంటి పోరాట యోధుడు, అదేవిధంగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారిని నోటీసులు ఇచ్చి తెలంగాణ ప్రజల మైండ్ డైవర్ట్ చేస్తున్నటువంటి కుట్రలు ప్రజలకు అర్థమైనవి. తప్పకుండా గుమ్మడిదలలో ప్రజల తీర్పు కాంగ్రెస్ పార్టీ మైండ్ బ్లాక్ అయ్యేలా తెలంగాణ ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. దానికి నిదర్శనమే ఈ ఐక్యత. తెలంగాణలో ఉన్నటువంటి 126 మున్సిపాలిటీలు అండ్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసి కాంగ్రెస్ పార్టీ మైండ్ తిరిగేలా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్న సందర్భంగా తెలియజేస్తాము. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చివరి రోజైనటువంటి ఈరోజు మున్సిపల్ ఎన్నికల యొక్క నామినేషన్ దాఖలు చేయడానికి విచ్చేసినటువంటి గుమ్మడిదల మున్సిపాలిటీ అభ్యర్థులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిన అభినందనలు. మాజీ రాష్ట్ర చైర్మన్ ఎర్రల శ్రీనివాసరావు గారు, ఈ నియోజకవర్గ కోఆర్డినేటర్ గౌరవనీయులు ఆదర్శ్ రెడ్డి గారు, ఈ గ్రామానికి సంబంధించినటువంటి మాజీ సర్పంచులు, ప్రజెంట్ ఉన్నటువంటి పార్టీ ప్రెసిడెంటు, గ్రామానికి సంబంధించినటువంటి ఎంపీటీసీ, సర్పంచులు, కార్యకర్తలందరికీ, ప్రెస్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు మరి ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు. ఈరోజు ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను ఓట్ల రూపంగా చూయించి చెంప చెల్లు మనిపించే విధంగా మన కార్యకర్తలందరూ కూడా సమాహిత్యం అయినటువంటి దానికి ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలే నిదర్శనం. అందుకని రాబోయే రోజుల్లో ఈ 8-10 రోజులు నిర్విరామంగా కృషి చేసి బొంతపల్లి మన గుమ్మడిదలకు సంబంధించినటువంటి మున్సిపాలిటీకి నా పేరు పట్నం మాణిక్యం, నన్ను ఇక్కడ కోఆర్డినేటర్గా నియమించినటువంటి రాష్ట్ర అధిష్టానానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ, చివరి రోజు వరకు శ్రమపడి ఈ గుమ్మడిదల మున్సిపాలిటీని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ విజయ కీర్తనం ఎగరేసేంత వరకు కూడా నిరంతరం కృషి చేస్తాననేటటువంటి విషయాన్ని మీ అందరి ముందు చెప్పుకుంటూ, ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలకు, పెద్దలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీషన్న, జై హరీషన్న. అందరికీ నమస్కారం. ఇవాళ మరి ఆఖరి రోజు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇవాళ నామినేషన్స్కి ఆఖరి రోజు కాబట్టి గుమ్మడిదల మండలం
మరి గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ పెద్ద ఎత్తున ఉన్న 22 వార్డులకు నామినేషన్లు వేసే కార్యక్రమంకి ఇచ్చేసిన మా రాష్ట్ర ఎస్సీ కమిషన్ మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ ఎర్రుల శ్రీనివాస్ గారు, అదే రకంగా ఇక్కడ ఇన్ఛార్జ్ మున్సిపల్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ మరి పట్నం మాణిక్యం గారు, అదే రకంగా మా మాజీ కార్పొరేటర్ అంజయ్ యాదవ్ గారు, ఇక్కడికి విచ్చేసిన మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచ్లు, మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఇవాళ పెద్ద ఎత్తున మరి బీఆర్ఎస్ పార్టీ గుమ్మడిదల బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి పెద్ద ఎత్తున ఒక ర్యాలీ లాగా వచ్చి అందరూ ఉన్న 22 వార్డులు కూడా నామినేషన్స్ వేసి ఎక్కడ కూడా ఒక కుటుంబంలో ఏ రకమైన చిన్న మా బీఆర్ఎస్ కుటుంబంలో చిన్న ఇబ్బంది రాకుండా అన్ని నామినేషన్లు కూడా క్లియర్ చేసుకొని అన్ని వార్డులకు అందరం ఒక కుటుంబ సభ్యులాగా వచ్చి ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది మున్సిపాలిటీకి. మరి దానికి కోఆర్డినేటర్ చేసిన మరి మా గోవర్ధన్ రెడ్డి గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి, మాకు బీఆర్ఎస్ పార్టీ పెద్ద మనుషులందరికీ కూడా దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఇవాళకి 2 సంవత్సరాలు దాటి 2 సంవత్సరాలు ఒక నెల జరగడం జరిగింది. మరి ప్రజలకు ఏ రకమైన మరి నాయకత్వం వహిస్తుండో మరి రేవంత్ రెడ్డి గారు మీరు అందరూ చూస్తున్నారు. ఎంత అన్యాయం జరుగుతుంది, మరి ఇచ్చిన 6 హామీలు ఏమైనాయి, మరి రైతు భరోసా ఏమైంది, అన్నీ కూడా మరి కులంకుశంగా ప్రతి ఒక్కటి కూడా మా పార్టీ ఇన్ఛార్జ్ తరఫు నుంచి మా తరఫు నుంచి మా టీం అంతా కూడా ఇక్కడున్న 22 వార్డులలో వెళ్ళి ప్రజలతో ఒక చర్చ పెట్టి మరి రేవంత్ రెడ్డి ప్రజలకు చేసిన మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి రేపు పొద్దున రాబోయే 22 వార్డులలో మినిమం 18 నుంచి 20 వార్డులు గెలిచే విధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసి గెలిచి గులాబీ జెండాని మరి బీఆర్ఎస్ పార్టీ జెండాని గుమ్మడిదల మున్సిపాలిటీ మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చివరి రోజైనటువంటి ఈరోజు మున్సిపల్ ఎన్నికల యొక్క నామినేషన్ దాఖలు చేయడానికి విచ్చేసినటువంటి గుమ్మడిదల మున్సిపాలిటీ అభ్యర్థులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిన అభినందనలు. మాజీ రాష్ట్ర చైర్మన్ ఎర్రుల శ్రీనివాసరావు గారు, ఈ నియోజకవర్గ కోఆర్డినేటర్ గౌరవనీయులు ఆదర్శ్ రెడ్డి గారు, ఈ గ్రామానికి సంబంధించినటువంటి మాజీ సర్పంచులు, ప్రజెంట్ ఉన్నటువంటి పార్టీ ప్రెసిడెంటు, గ్రామానికి సంబంధించినటువంటి ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలందరికీ, ప్రెస్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు మరి ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు. ఈరోజు ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను ఓట్ల రూపంగా చూయించి చెంప చెల్లు మనిపించే విధంగా మన కార్యకర్తలందరూ కూడా సమాహిత్యం అయినటువంటి దానికి ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలే నిదర్శనం. అందుకని రాబోయే రోజుల్లో ఈ 8-10 రోజులు నిర్విరామంగా కృషి చేసి బొంతపల్లి మన గుమ్మడిదలకు సంబంధించినటువంటి మున్సిపాలిటీకి నా పేరు పట్నం మాణిక్యం, నన్ను ఇక్కడ కోఆర్డినేటర్గా నియమించినటువంటి రాష్ట్ర అధిష్టానానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ చివరి రోజు వరకు శ్రమపడి ఈ గుమ్మడిదల మున్సిపాలిటీని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ విజయ కీర్తనం ఎగరేసేంత వరకు కూడా నిరంతరం కృషి చేస్తాననేటటువంటి విషయాన్ని మీ అందరి ముందు చెప్పుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలకు పెద్దలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరిషన్న, జై హరిషన్న. జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు.
దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.